నోటిఫికేషన్ ఒకవేళ వస్తే కొట్టేయదు, ప్రాసెస్ స్టార్ట్ అయింది కదా అన్న ఒక యాంగిల్ ఆల్రెడీ దీంట్లో చెప్పారు, క్లియర్ గా వాళ్ళు చెప్పారు. మీరు షెడ్యూల్ అనౌన్స్ చేసినా నోటిఫికేషన్ ఇచ్చినా సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ దిస్ రిట్ పిటిషన్ అని చెప్పింది. కాబట్టి 8th రోజు మరి అదే రోజు అయిద్దా నెక్స్ట్ డే అవుతుందా పక్కన పెట్టి, బట్ 99.99% కోర్టులో నిలబడడం కష్టం. మేము కూడా ఇంప్లీడ్ అవుతున్నాం, కోర్టులో ఇంప్లీడ్ అవుతున్నాం. దయచేసి మీరు కొట్టేయద్దని అడుగుతున్నాం. ఎందుకంటే ఒక బీసీ వాదిగా మాకు 42% రిజర్వేషన్ రావడం సంతోషకరమైన విషయమే. సో దానికి సంబంధించి మేము కూడా మా ఆర్గ్యుమెంట్స్ కూడా వినిపిస్తున్నాం. అయితే ఎంత చేసినా కానీ కోర్టులలో మనం టెక్నికల్గా మనం ఆర్గ్యుమెంట్ చేయాల్సి ఉంటుంది. సో మనం చెప్పేది చెప్తాం మన ఆర్గ్యుమెంట్, కానీ ఫస్ట్ మొదలైతే ఆ హర్డిల్ మీరు తీసేయండి. సెక్షన్ 285 అడిల్ పోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది, 50% రిజర్వేషన్ దాటుతుంది. ఇప్పుడు మొత్తం 69%, 42% బీసీలకు ఇస్తే 18 ప్లస్ వీళ్ళకు 10 అంటే 28, 28 42 అంటే దాదాపు 70% వస్తుంది రిజర్వేషన్. కాబట్టి న్యాచురల్గా కోర్టులలో మళ్ళీ జరుగుతుంది. అప్పుడు మన ఆర్గ్యుమెంట్ ఏదో మనం చెప్పుకుందాం. కానీ సో ఇక్కడ మొదలు మీరు ఆ టెక్నికల్గా మీరు క్లియర్ చేయకుండా ఎవరినో మభ్యపెట్టడానికి